ఓకేనా బ్రో? నమస్తే బ్రో. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం జరిగింది. సో అక్కడ 11 నిమిషాల తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసెంబ్లీకి వచ్చిండు, 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండు, ఏదో గొడవ చేసిండు. కానీ నేను అనుకున్న ప్రజల గురించి మాట్లాడడానికి వచ్చిండు ఈ రోజు అని నేను అనుకున్నా. కానీ మరి ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తేనే బయటకు వచ్చిండు ఈ రోజు. అంటే ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తే మాత్రమే వచ్చిండు తప్పితే ప్రజల్లో ఎంత బాధ ఉన్నా గిట అసలు రాలేదు. ఇన్ని రోజులు ఏసీ వేసుకొని మంచిగా పడుకున్నాడు జగన్ అన్న. మళ్ళీ ఈ రోజు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడని మేము అనుకున్నాం. ఎమ్మెల్యే గురించి మాట్లాడతారా, ప్రజల గురించి మాట్లాడతారా అనుకున్నాము. కానీ 11 నిమిషాలు ఉంటే ఇంకా పారిపోయిండు. మళ్ళీ గట్టి పార్టీ కదా ఇక్కడ ఉన్నది. అంటే పవన్ కళ్యాణ్ అన్నతోటి మాట్లాడలేడా, లేకపోతే చంద్రబాబు నాయుడుతో మాట్లాడలేడా, పవన్ కళ్యాణ్ అన్నతో మాట్లాడలేడా, శక్తి లేదా, అంత మాట్లాడంత లేదా, దమ్ము లేక వెళ్ళిపోయిందా ఏందో నాకు అర్థం కాలేదు. ఏం గొడవ అయిందో నాకు అర్థం కాలేదు. మొత్తానికి అసెంబ్లీకి రాకపోతే ఆయన సభ్యత్వం రద్దు చేస్తారని ఒక మాట ఉన్నది. అందుకోసం నేనున్నా అని గుర్తు చేయడానికి వచ్చాడానికి 100% హాజరు చేయడానికి వచ్చిండు జగన్ అన్న. హాజరు వేసుకున్నాడు, వెళ్ళిపోయిండు అంతవరకు. సో అంటే ఇప్పుడు నార్మల్ గా అసెంబ్లీకి వచ్చిన వాళ్ళంటే ప్రజల కోసం అని వాళ్ళ సమస్యలు చెప్పడానికి మాట్లాడతారు. కానీ అక్కడికి వెళ్ళి కూడా తన సొంత అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడుతున్నాడు. సో అది కరెక్టేనా? ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు కదా ఆల్రెడీ. ఇవ్వలేదు కాబట్టి వచ్చినట్లుంది. హాజరు వేసుకుందాం మనము, ప్రతిపక్ష హోదానన్నా ఇస్తారేమో, నన్ను గుర్తిస్తారేమో, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తానో లేదో అని భయంతో ఈ రోజు వచ్చి ప్రతిపక్షం అన్నా ఇయ్యండి అని కరెక్టే అడిగింది. మరి ఇవ్వలేదేమో, మరి అంత దుర్మార్గం ఏం చేసిండో మా అన్న నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురు ప్రశ్నలు ఏమన్నా వేస్తారు, వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుందని వెళ్ళిపోయాడు. 100% వేస్తాడు కాబట్టి వెళ్ళిపోయింది కదా. మా అన్న ప్రిపేర్ అయ్యి రాలేదు, స్క్రిప్టులు రాసుకోలేదు, ఎవరికి ఏ డైలాగ్ కొట్టాలనేది రాసుకోలేదు, అందు గురించి వెళ్ళిపోయిండు. ఎవరికి ఏ సమాధానం చెప్పాలనో తోయట్లేదు, స్క్రిప్ట్ అయితే రాసుకోలేదు, అందు గురించి వెళ్ళిపోయిండు. 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ వచ్చినప్పుడు స్క్రిప్ట్ రాసుకొని ప్లాన్ గా ప్రిపేర్ అయ్యి వస్తాడు. నెక్స్ట్ వచ్చే అవకాశం లేదు, డైరెక్ట్ లండన్ వెళ్ళిపోతాడు అని చెప్పేసి అంటున్నారు చాలా మంది. మరి భయం ఉంది కదా. మొన్న అన్నాడు బట్టలిప్పి కొట్టే రోజులు వస్తున్నాయి అన్నాడు. మరి జగనన్నకే బట్టలిప్పి కొట్టే రోజులు వస్తున్నాయేమో, అందు గురించే నేను వెళ్ళిపోతున్నా జర్మనీకే, ఎక్కడికి అదే దుబాయ్ ఎక్కడికి వెళ్తుండు. సో అందు గురించి నన్ను గిట నా ఎమ్మెల్యేలనే వేస్తుండు కదా, ఒకరి తర్వాత ఒకరిని వేస్తుండు కదా. రేపు నా లిస్ట్ గిట ఉందేమో రెడ్ బుక్ లో భయం ఉంది, అందు గురించి వెళ్ళిపోతుండు. సో పార్టీ ఇంకా రాదు, జగనన్న పార్టీ రాదు. అక్కడ కేంద్రంతో చాలా గట్టిగా ఉన్నాడు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లోజ్గా ఉన్నారు. అందు గురించే నా పార్టీ రాదేమో అని ఒక హాజరు వేసుకున్నాడు. వచ్చి హాజరు వేసుకొని వెళ్ళిపోయిండు. ప్రతిపక్ష హోదానన్నా ఇస్తారో, నన్ను ఈ ప్రజలు గుర్తిస్తారని వచ్చిండు. ఇయ్యలేదు, వెళ్ళిపోయిండు.